మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నిన్న మహేష్ బాబు గారి కూతురు బర్త్డే విష్ చేశారా? ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్ మీకు? సితారాతో కానీ గౌతమ్తో కానీ? అంటే లైక్ ఆబ్వియస్లీ దే ఆర్ స్లైట్లీ యంగర్ దెన్ మీ. కానీ బాగుంటుంది. ఏమని పిలుస్తుంది సితారా మిమ్మల్ని? అలా అని పిలుస్తుంది. నార్మల్ జేకే అని పిలుస్తుంది. అంతే నార్మల్. అండ్ గౌతమ్ ఏదైనా ఓపెన్ అవుతాడు మీ దగ్గర? ఎందుకంటే మీరు చాలా మొహమాటస్తులు, మీకన్నా మొహమాటస్తులు గౌతమ్ కదా. సో మీ దగ్గర ఏమైనా ఓపెన్ అవుతాడా? అంటే జనరల్గా మాట్లాడుతాను. అంటే అంత అలా ఏం లేదు. నార్మల్గా అంటే ఐ ఫీల్ లైక్ కొంచెం మేము అందరం వీ లైక్ టు స్టే కొంచెం సైలెంట్ ఐ గెస్. బట్ వీ హ్యావ్ ఫన్ వెనెవర్ వీ మీట్ వీ టాక్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే అడిగాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కృష్ణ గారి లెగసీ, దాన్ని మహేష్ బాబు గారు కానీ నాన్నగారు కానీ వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎవరిస్ట్కి తీసుకెళ్ళారు. సో ఆ తర్వాత బాధ్యత మీ మీద పడింది ఇప్పుడు. అదొక వైపు ఉంటే, మరోవైపు వాళ్ళ వ్యక్తిత్వం ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాలుగా ఉన్నా కానీ ఘట్టంలేని హీరోలు అంటే ఎక్కడా కూడా ఇంత రిమార్క్ లేదు. ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న విధానం, పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ. సో వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి లైఫ్లో మీరు పెట్టుకున్న నిర్దేశించుకున్న సూత్రాలు ఏంటి? అదే అండి, మెయిన్లీ నేను ఎవరిని కష్టపెట్టను. నేను ఏమన్నా చేయాలంటే చాలా ఆలోచించి ముందుకెళ్తాను. సో దట్ ఐ లైక్ డూయింగ్ దట్. నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. నాకేమో ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. ఐ డోంట్ లైక్ టు ఎఫెక్ట్ ఎనీబడి బ్యాడ్లీ. సో ఐ ఫీల్ మై లైఫ్ ఈజ్ వెరీ కామ్, ప్లెజెంట్. సో అలాగే నేను బేసిక్గా ఫోకస్ చేసేది మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. అండ్ నన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ కానీ వీళ్ళందరికీ నేను ఎంత వీలైతే అంత కలిసి వాళ్ళకి సహాయపడి మంచి సినిమాలు చూపించుకుంటూ లైఫ్ అలా హ్యాపీగా ఇండస్ట్రీలో ఫర్ ఎవర్ ఉండాలి అనేది నా అంతే. సో అలా హోప్ఫుల్లీ అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ అయితే నాకు 2 విషయాలు తెలిసినాయి. 2 విషయాలు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. కరెక్టా కదా? అంటే ఒకటైతే కరెక్ట్, శ్రీనివాస మంగాపురం అదిరిపోయింది మూవీ. అయితే మీరు ఇందాక అన్నమాట, ఇది నార్మల్ లవ్ స్టోరీ లాగా అయితే ఉండదు, ఆ షాకింగ్ ఎలిమెంట్ కూడా తెలుసు, అదిరిపోయిందని చెప్పి ఒక టాక్ వచ్చింది. అది ముందుగా కంగ్రాట్స్ మీకు. సెకండ్ థింగ్ వచ్చేసి, మీ సెకండ్ మూవీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా ఆల్రెడీ ఫిక్స్ అయిందని చెప్తున్నారు. మీరు రివీల్ చేయబడలేదు కానీ కరెక్టా కదా చెప్పండి సార్. చూద్దామండి, అది టాక్స్ జరుగుతున్నాయి, విల్ సీ. అంటే అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, బట్ హోప్ఫుల్లీ సూన్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. టాక్స్లో. అండ్ మీ విష్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసి, అలాంటి విష్ లిస్ట్ డైరెక్టర్స్ అంటే ఒక 2-3 పేర్లు చెప్పంటే ఎవరి పేర్లు చెప్తారు? సో ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం తెలుగు యంగర్ డైరెక్టర్స్ అయితే ప్రాబబ్లీ నాగార్జున గారు, ఐ వుడ్ సే సంబడి వాజ్ అమేజింగ్. అండ్ వెంకయ్య అట్లూరి గారు, ఓకే, అండ్ వెంకటేష్ మహా గారు, ఐ ఫీల్ లైక్ దే ఆర్ ఆల్ రియలీ గుడ్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇంకొంచెం వెళ్ళాలంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇస్ లైక్, ఐ థింక్ లెజెండ్స్ అంటే ఇంక సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, దీస్ ఆర్ ఆల్ పీపుల్ దట్ ఐ లవ్. సో సుకుమార్ గారితో యాక్చువల్గా మూవీ పడితే చాలామంది ఇంటర్వ్యూకి వచ్చే ముందు అడిగాను. సో లాంచ్ అయిపోయింది కాబట్టి సెకండ్ మూవీ సుకుమార్ గారితో కానీ లేదా థర్డ్ మూవీ కానీ సుకుమార్ గారి చేతుల్లో పడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ ఫ్యాన్స్, గట్టిన ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అంటే అది, బట్ ఐ ఫీల్ లైక్ నేను సుకుమార్ గారితో సినిమా చేయాలంటే ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కరెక్ట్. ఫస్ట్ అంటే నాకు లైక్ దట్ ఐమ్ ఏబుల్ టు పుల్ దట్ కైండ్ ఆఫ్ కరెక్టర్ కానీ, ఆర్ ఐమ్ లైక్ వర్తీ ఆఫ్ డూయింగ్ అంటే ఆయన సినిమా అనేది నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ టు డూ దట్. అండ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు గెస్ట్గా రాబోతున్నారు. చూద్దామండి, అది అనౌన్స్ చేస్తాం త్వరలో. కన్ఫర్మ్ అయింది కదా? సో మహేష్ బాబు గారు కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడున్న హీరోల్లో వీళ్ళ నుంచి నేను కొంత నేర్చుకున్నానని మీరు చెప్పగలిగే హీరోలు ఎవరి పేరు చెప్తారు? ప్రాబ్లీ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, బికాజ్ ఐ ఫీల్ మోర్ దెన్ అ స్టార్, హీస్ లైక్ అన్ యాక్టర్ అండ్ అ పర్ఫార్మర్, దట్స్ వాట్ ఐ వాంట్ టు బి. స్టార్ అంటే అది మనం ఏం చేయలేము, అది ఇంకా ఆడియన్స్కి నచ్చితే మీరు స్టార్ అవుతారు. బట్ ఐ ఫీల్ యూ కెన్ కంట్రోల్ యూ బీయింగ్ ఫుల్ ఆన్ పర్ఫార్మర్ ఆర్ అన్ యాక్టర్. అంటే ఆయన కథకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఇన్ టు ద క్యారెక్టర్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. పెద్ద చూసారా? చూసాను. నాకు చాలా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో నాకు అది చాలా నచ్చింది. సో ఐ వుడ్ సే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, దీస్ ఆర్ లైక్ మై ఫేవరెట్స్. ఓ సూపర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్.
జస్ట్ మీ కెరీర్ అంతా సక్సెస్ఫుల్గా సాగాలని, ముఖ్యంగా ఘట్టంలేని అభిమానులు గర్వపడే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.